నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవోపేతంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం 4. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో మనని మనం తెలుసుకుంటున్నామన్న శ్రేయాన్స్ డాగా. ధ్యానులకు మధురానుభూతిని కలిగిస్తున్న సంగీత నాద ధ్యానం. పత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరినీ ఆకట్టుకున్న పిరమిడ్ ఏవీలు. ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్న ప్యానెల్ డిస్కషన్స్. పత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరినీ అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం 4 కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో నిర్వహిస్తున్న సంగీత ధ్యానం ధ్యానులను విశేషంగా అలరిస్తుంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు ఉదయం 3 గంటల పాటు జరిగిన సంగీతనాద ధ్యానంలో సంగీత కళాకారుడు సంజయ్ సింగ్ బృందం సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, పరిణిత పత్రి గారు, సీనియర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు, ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు తదితరులు పాల్గొన్నారు. ధ్యానులు కలిసి ఎంతో ఉత్సాహంగా నృత్యం చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ బృందం అద్భుతంగా సంగీతనాద ధ్యానం నిర్వహించి ధ్యానులను ఆనందంలో ఒలలాడించారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో బ్రహ్మర్షి పత్రిజీ వీడియో ఆధ్యాత్మిక సందేశాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో 4వ రోజు ధర్మదేవత అనే అంశంపై బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశం వినిపించారు. ఈ సృష్టి మొత్తం ధర్మదేవతతో నడిపించబడుతుందని తెలిపారు. ధర్మాన్ని తెలుసుకున్న వారంతా ధర్మదేవతగా తయారవుతారన్నారు. అధర్మాన్ని కొంతవరకు సహించడం కూడా ఒక ధర్మం అని తెలిపారు. ధర్మదేవత కొంతవరకు అధర్మాన్ని సహిస్తుందని, అయితే మితిమీరితే శిక్షిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలని సూచించారు. ఈ సృష్టి అంతా కూడాను ధర్మదేవతతో నడిపించబడుతోంది. ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కలిసి ధర్మదేవతగా తయారవుతారు. అధర్మాన్ని కొంతవరకు సహించడం కూడా ఒక ధర్మం కనుక అధర్మాన్ని సహిస్తుంది ధర్మము, అధర్మాన్ని భరిస్తుంది ధర్మము, చివరికి అధర్మాన్ని సవరిస్తుంది ధర్మము, చివరికి ఆ ధర్మము అధర్మాన్ని ధర్మంగా పరిమారుస్తుంది. గుర్తుంచుకోండి, ధర్మదేవత అధర్మాన్ని సహిస్తుంది, అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు. కానీ 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 అంటుంటుంది. నువ్వు ఎంత చేస్తావు అంత చెయ్యి, కానీ ఒక లిమిట్ తర్వాత ఆ ధర్మదేవత ఏం చేస్తుందంటే చాలు, ఇక చాలు, నీకు శిక్షణ తప్పదు, నువ్వు లయ తప్పుతున్నావు, నువ్వు అతి అధర్మంలో ఉన్నావు కనుక స్టాప్ అంటుంది. ధర్మదేవత తన కాలు పెడుతుంది అక్కడ. ఈ ధర్మదేవత గురించి చక్కటి శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మదేవత అంటోంది పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసము, వినాశాయ చ దుష్కృతాం, ఈ దుష్టులను శిక్షించడం కోసము, వాటికి వాళ్ళ నాశనం చూపించడం కోసము నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, ప్రతి యుగంలోనూ వస్తుంటాను అంటుంది ధర్మదేవత. సంభవామి యుగే యుగే. ఎందుకు వస్తుంటాను? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయడం కోసం నేను అప్పుడప్పుడు వస్తుంటాను. ప్రతిరోజు రాను, తీర్పు చెప్పను, కానీ అప్పుడప్పుడు వచ్చి తీర్పు చెప్తాను. అధర్మం మితిమీరిపోయినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు నేను వస్తూనే ఉంటాను. ఎవరయ్యా ధర్మదేవత అంటే గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద క్రియేషన్. ఈ సృష్టి అంతా కూడాను ఒక వైట్ బ్రదర్హుడ్ వల్ల, సత్యలోక వాసుల ద్వారా ఇది నడపబడుతోంది, పరిరక్షింపబడుతోంది. ఈ భూలోకం ఎలా ఉందో సత్యలోకం ఎలా ఉంది. ఆ సత్యలోక వాసులు ఉన్నారు, లక్షల మంది వాసులు ఉన్నారు సత్యలోక వాసులు, అలాగే లక్షల మంది భూలోక వాసులు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి వైట్ బ్రదర్హుడ్ అంటారు. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. మొత్తం సృష్టి యొక్క ప్రభుత్వం. ఎలాగైతే భారతదేశానికి ఒక ప్రభుత్వం ఉందో, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్స్, పెద్ద యంత్రాంగం ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క హోల్ ప్రభుత్వం ఎక్కడుందా అంటే ఆ సత్యలోకాల్లో ఉంది. అక్కడి నుంచి అందరి యొక్క జీవితాలు సవరింపబడుతున్నాయి. అవి మితిమీరిపోయినప్పుడు, అధర్మం పెళ్ళుబికినప్పుడు ఆ ఉక్కు పాదం వస్తుంది. ఎలాగైతే
ద్రౌపది వస్త్రాభరణం చెబుతున్నప్పుడు కృష్ణుడు వచ్చే వస్త్రాలు ఇచ్చాడు. యూ కెనాట్ డూ దిస్ అన్నాడు శ్రీకృష్ణుడు. కనుక ద్రౌపదికి మానభంగం కాలేదు, వస్త్రాభరణం జరగలేదు. ధ్యానంలో మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో మనని మనం తెలుసుకోగలుగుతామన్నారు బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకులు శ్రేయాన్స్ డాగా. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ఆయన మన అనవసరమైన వాటిపైన దృష్టి పెడుతూ మన ఎనర్జీని కోల్పోతున్నామని తెలిపారు. మనం దేనినైతే దృష్టి పెడతామో అదే జరుగుతుందని వివరించారు. కష్టాలు సవాళ్లు వస్తే ఆందోళన చెందకుండా పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం శ్రేయాన్స్ డాగాను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. एंड लाइफ में प्रॉब्लम्स तो आएंगे ही आएंगे, सबको प्रॉब्लम आएंगे, राइट? और प्रॉब्लम के बिना देयर इज नो एक्सपेंशन ऑफ कॉन्शियसनेस. द प्रॉब्लम्स चैलेंजेस जो आ रही है, इट इज़ फॉर यू, इट इज़ नॉट अगेंस्ट यू. वो आपके लिए है, आपके 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 विपरीत नहीं है. जब चैलेंजेस आते हैं तो नए आइडियाज़ आते हैं, नई सोचने का तरीका आता है. जब नए सोचने का तरीका आता है तो आपकी पूरी जीवन शक्ति, आपकी पूरी अंदर की शक्ति फिर उसको जुटाने में लग जाती है. सारे संसाधन दुनिया के आपको उसको जुटाने में लग जाते हैं. तो प्रॉब्लम के लिए अवेयर रहना, बट फोकस हमारा अटेंशन सॉल्यूशन पे देना कि हम क्या चाहते हैं, राइट? उसके ऊपर ध्यान देना, ना कि हम क्या नहीं चाहते. हमारे साथ क्या होता है, जब कोई प्रॉब्लम आती है तो वो पूरे दिमाग में दिन भर फिर वही घूमते रहती है. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 4వ రోజు ప్రదర్శించిన వివిధ పిరమిడ్ ఏవీలు ధ్యానులను బాగా ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా కొటాల కలికిరిలో గల జేతవనం పిరమిడ్ ఏవి, అలాగే బుద్ధా సీఈఓ క్వాంటమ్ ఫౌండేషన్ ఏవి, బెంగళూరులో గల పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఏవి, స్పిరిచువల్ టాబ్లెట్స్ గ్లోబల్ ఏవిని ప్రదర్శించారు. అనంతరం పిరమిడ్ నిర్వాహకులు తమ పిరమిడ్ స్థాపన, పిరమిడ్లో ప్రస్తుతం చేస్తున్న జ్ఞాన కార్యక్రమాలు, అలాగే చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఒక 100 అడ్మిన్ బాడీస్ని త్రూఅవుట్ వాళ్ళు ఇప్పటికి ఒక 15 వరకు ఉన్నాయి అడ్మిన్ బాడీస్. అవి ఒక 100 బాడీస్ వరకు మనం ఆ బ్యాక్ బోన్ కోసం ఏర్పాటు చేస్తాం. మరి ఇవన్నీ చేయడానికి చాలా సింపుల్గా మనకు ఒక 100 కోట్లు కార్పస్ ఫండ్ కావాలి. సో దాన్ని కూడా టార్గెట్గా పెట్టి మొత్తం ఈ రానున్న 10 ఇయర్స్లో ప్రధానంగా రీసెర్చ్ నుంచి మొదలుకొని మరి ఎస్టాబ్లిష్మెంట్ వరకు ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి త్రూఅవుట్ వరల్డ్ 14 దేశాల నుంచి టీం వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్టార్టింగ్ నుంచి పత్రిజీ ధ్యాన ఆరోగ్యం అని పేరు పెట్టి ధ్యాన వైద్యము, ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానము, చివరికి అది స్పిరిచువల్ టాబ్లెట్గా తీసుకొని రావడం జరిగింది. ప్రపంచం మొత్తాన్ని జ్ఞానంతో ఆరోగ్యాన్ని అందివ్వాలి అన్న కట్టుబాటుతో ఈ టీంని ముందుకొని తీసుకెళ్తున్నాం. మరి ఈ సభా ప్రాంగణంలో ఎంత అద్భుతంగా దీన్ని వివరించడానికి అవకాశం ఇచ్చినటువంటి కడతాల్ యాజమాన్యానికి. రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురిలోని నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలోని పలు కార్యక్రమాలు ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో 4వ రోజు నిర్వహించిన జ్ఞాన సభ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటపల్లి శైలజ, పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఓయూ రాము, పిఎస్ఎస్ఎన్ మూర్తి, నరేంద్ర ముదల్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అవును అనే అంశం గురించి విస్తృతంగా చర్చించారు. దేనికి అవునని చెప్పాలి, ఎలాంటి కార్యక్రమాలకు అవునని చెప్పకూడదు అనే దాని గురించి చక్కగా వివరించారు. ప్రపంచానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏదైనా ఎస్ అని చెప్పాలని సూచించారు. ఈ జన్మలో మన ఎదుగుదలకి ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అనేది మనం అంతా కూడా అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేస్తే సేమ్ పాయింట్ మీదే మన మిత్రబృందం అందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ ఓయూ రాము గారు మరి అద్భుతమైనటువంటి ట్రూత్ ఫర్ యూత్ అనేటటువంటి దానిలో ఆయనే సాటి అన్నట్టుగా ఆయన కార్యక్రమాలన్నీ కూడా వెళ్తున్నాయి. అలాగే అమ్మాయి శైలజ ఉంది. ఖమ్మం అనగానే శైలజ మేడం గుర్తొస్తుంటారు. ఆవిడ వాగ్దాటి కానీ, ఆవిడ చతురత కానీ, ప్రచారంలో ఆవిడ తీసుకునేటువంటి స్టెప్స్ అనేక రకాలుగా ఉంటాయి. అలాగే నరేంద్ర ముదల్కర్ తెలియని వాళ్ళు ఉండరు. క్లాసులు చెప్పడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యాలు కలిగి ఉన్నారు. అలాగే మా పిఎస్ఎన్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని చూస్తే అర్థమైపోతుంది. మూర్తి గారు క్రియేటివిటీ అంటే ఎలా ఉండాలన్నది ఆయనే సాటి అన్నట్టు అవుతుంది. అలాగే మరి పాలవంచి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయినప్పటికీ కూడా సేవ అనే దానికి ఏమిటంటే ఆయన చూసి నేర్చుకోవచ్చు.
ఆల్మోస్ట్ పత్రిజీ ధ్యాన మహాయాగంలో పిఎంసి న్యూ ఇయర్ క్యాలెండర్ ను బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకులు శ్రేయన్స్ డాగా చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం 8 సంవత్సరాల పిఎంసి చరిత్రపై రూపొందించిన పిఎంసి సావనీర్ ని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత ధ్యాన మాతృత్వం పుస్తకం సంగీత కళాకారుడు సంజయ్ కింగ్ ఆవిష్కరించగా పత్రిజీ ధ్యానామృతం పుస్తకాన్ని విజయభాస్కర్ రెడ్డి విడుదల చేశారు. చరిత్రను మనం సావనీర్ రూపంలో రిలీజ్ చేసుకుంటున్నాము శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా. సో 8 సంవత్సరాల మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లెగసీ అంతా కూడా మనం అందులో పొందుపరుచుకున్నాము. మన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ చేతుల మీదుగా మనం దాన్ని రిలీజ్ చేస్తున్నాము. గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొడదాము. పిఎస్ఎస్ఎం ప్రతిరూపం పిఎంసి అని పత్రిజీ ఎన్నోసార్లు చెప్పారు. సో ఆ విస్తృత రూపాన్ని చూపించే పిఎంసి సావనీర్ కూడా అక్కడ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఈ కాపీస్ అందరూ కలెక్ట్ చేసుకోవచ్చు. ధ్యానామృతం బుక్ ధ్యాన మాతృత్వం సంజయ్ కింగ్ ద్వారా రిలీజ్ చేయించండి ప్లీజ్. సంజయ్ కింగ్ ప్లీజ్ సామ్నే సార్ సార్ గట్టి క్లాస్ అండి. నిజంగా ఎంత కష్టపడితే కానీ ఇలాంటి బుక్ రిలీజ్ చేయడం అంత సాధ్యం కాదు. పత్రిక గారు ఎన్నో విషయాలలో ఎంతోమంది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బుక్ రాయాలి అని చెప్పి. బుక్ రాయడం వల్ల మనలో ఉన్న ఒక అజ్ఞానాన్ని తొలగించి మనలో మంచి జ్ఞానాన్ని ఇమిడ్చి ఒక బుక్ రూపంలో రావడం నిజంగా గొప్ప విశేషం. అది గట్టి క్లాస్ అండి అందరికీ. పత్రిజీ జ్ఞానామృతం బుక్ని రిలీజ్ చేయాల్సిందిగా భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాను. కొంచెం సైడ్. పత్రిజీ జ్ఞానామృతం 4వసారి తీసుకొచ్చామండి. జాన జగత్ వాణి మేడం, నిర్మల అనే నేను ఇద్దరం కలిసి పత్రిజీ ఏదైతే మరి ఆయన కాన్సెప్ట్స్ చెప్తూ వచ్చారో ఇన్ని రోజులుగా వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటిని శక్తి స్థల్లో మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు మంచి ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో 4వ రోజు వరంగల్ పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పత్రిజీపై రూపొందించిన పాటలపై, అలాగే ఆధ్యాత్మిక గీతాలపై అద్భుతంగా నృత్యం చేసి ధ్యానులను ఉర్రూతలెగించారు. అలాగే సూర్యాపేటకు చెందిన చిన్నారి గౌరీ, చిన్నారి ట్వింకిల్, సాయి హాసీలు చక్కగా కూచిపూడి నృత్యం చేసి అందరినీ అలరించారు. पठे शिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। कण्ठेनालम्बयेत् गीतम् हस्तेन अर्धं प्रदर्शयेत् चक्षुभ्यां दर्शयेत् भावम् पादाभ्यां ताळम् आचरेत्।
అంగరంగ వైభవంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆధ్యాత్మిక గురువులు ఇస్తున్న సందేశాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి. కార్యక్రమంలో 4వ రోజు స్వామి అంతర్ముఖానంద పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం స్వామి అంతర్ముఖానందకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రాణం అనేది శ్వాసను పైకి తీసుకువెళ్ళేది. ప్రాణ అపాన, ఆన పాన సతి. మనం అంటున్నాం చూసారా, ఈ ప్రాణం అనేది పైకి శ్వాస తీసుకువెళ్ళేది, అపానం అనేది శ్వాస కిందకి నొక్కేది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ అపానాన్ని తీసుకువెళ్ళి ఈ ప్రాణంలో కలపాలి. అపానం తీసుకొచ్చి ప్రాణంలో కలపాలంటే మనం వాళ్ళ కళ్ళు మూసుకుంటే కలుస్తుందా? ఇది నాభి దగ్గర గుదస్థానంలోన బరువుగా ఉంది. ఆ బరువు దాన్ని తొలగించాలనుకుంటే మనం మథనం చేసి వేడెక్కిస్తే ఈ అపానం అనేది కరిగి ఇక్కడికి వెళ్ళి కలుస్తుంది. అది ఆనాపాన సతి. ఆనాపాన సతి బుద్ధుడు చెప్పింది. ఆనాపాన సతి అంటే ఈ యోగ సాధన ద్వారా అది అక్కడ కలపాలి. అది కలిపితే ఏమవుతుంది, మనకి శారీరకంగా మొత్తం అన్ని మలినాలు దగ్ధమై ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మరి మానసికంగా కూడా ప్రశాంతత కలుగుతుంది. ఇది నేను కొత్తగా చెప్పినది కాదు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.